బడ్జెట్ పై కసరత్తు మొదలుపెట్టింది ఏపీ కొత్త ప్రభుత్వం. ఈ నెలాఖరులో మొదలు కానున్న బడ్జెట్ సెషన్లో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్డినెన్స్ ను ఆమోదించేందుకు ఆర్థిక శాఖ ప్లాన్ చేస్తోంది. ప్రతిపాదనకు ప్రభుత్వ పెద్దల ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురుచూస్తోంది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వం జూలై నెలాఖరు వరకు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మొదలుపెట్టిన కసరత్తులో గత ప్రభుత్వ తప్పిదాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయని సమాచారం. ఆర్థిక శాఖ మాదిరిగానే అన్ని శాఖల పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు మంత్రులు. ఏ శాఖకు చెందిన మంత్రి అయినా రివ్యూ పెడితే చాలు నో బడ్జెట్ నో నిధులు అనే సమాధానమే అధికారుల నుంచి వస్తోందని తెలుస్తోంది. మరి ఇన్నాళ్లు ఏం చేశారు, ఎలా శాఖను రన్ చేశారని మంత్రులు అడిగితే ఏదో కాలం గడిపేశామంటున్నారు అధికారులు. పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ క్లారిటీకి వచ్చేసింది. పూర్తిస్థాయి కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసింది ఆర్థిక శాఖ. అయితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టింది ఆర్థిక శాఖ. ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ను మరో 4 నెలల కాలానికి పొడిగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం అడ్డగోలుగా ఉన్న ఆర్థిక శాఖ వ్యవహారాలు, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు, వివిధ శాఖలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలు మరో 2 నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే ఆర్థిక శాఖ భావిస్తోంది. అంతేకాకుండా కేంద్రం నుంచి ఏ నిధులు ఏ శాఖలకు వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా ఆర్డినెన్స్ జారీతో సరిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సెషన్ తక్కువ రోజుల పాటే ఉండనుంది.